నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని పురుగుల మందు తాగాడు యువకుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో కలకలం రేగింది. యువతి మోసంపై వీడియో విడుదల చేశాడు శ్రీకాంత్. యువతి తనను మోసం చేసిందంటూ ఆ వీడియోలో చెప్తున్నాడు. లవర్ కోసం లండన్ నుంచి తిరిగి వచ్చినట్లుగా చెప్తున్నాడు శ్రీకాంత్. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురైనట్టుగా వీడియో వెల్లడించాడు. ఆమె తిరువలి చనిపోతున్నట్లు కూడా శ్రీకాంత్ చెప్తూ ఆ వీడియో రికార్డ్ చేశాడు. ఎర్గట్ల మండలం దౌన్చందాకు చెందిన ఈ ప్రేమికుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే అబ్బాయితో వివాహానికి సిద్ధమవుతుండడంతో లండన్ నుంచి మరీ వచ్చి ఆ యువకుడు ఆ యువతి వైఖరి పట్ల మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబీకులు విషాద ఛాయలో మునిగిపోయారు. అయితే ఆ యువతి తనను మోసం చేసిందని వేరే అబ్బాయితో పెళ్లికి రెడీ అయిందంటూ ఆ వీడియోలో రికార్డ్ చేశాడు ఆ యువకుడు. తన కోసం లండన్ నుంచి వచ్చినట్లుగా చెప్తున్నాడు. లండన్ నుంచి తిరిగి వచ్చిన యువకుడు ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తితో వివాహానికి సిద్ధమవుతుండడంతో మనస్తాపానికి గురై మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు మృతుడి బంధువులు స్పందించారు. ఒకసారి చూద్దాం. హిందూజా, మాది దోమచిన్న గ్రామం, ఎర్గట్ల మండల్, అండ్ డిస్టిక్ వచ్చేసి నిజామాబాద్. మా అన్న శ్రీకాంత్, మా చిన్నన్న, నాతో పాటు 30 ఏళ్ళు కలిసి పెరిగింది. తనని అన్యాయంగా చంపేసింది. తనను లవ్ చేస్తా అని 6 years నుండి నమ్మించింది. చాలా నమ్మించి కూడా సరే మరి మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అంటే మా అమ్మ స్వయంగా వెళ్ళి అడిగొచ్చింది. నేను వెళ్ళి అడిగొస్తాను నాన్న అని వెళ్ళి అడిగొచ్చింది. ఇయ్యమని చెప్పారు. ఇయ్యమని చెప్పినాక కూడా అయినా సరే నేను ఒప్పిస్తా మరి ప్రెగ్నెంట్ అయితే ఒప్పుకుంటారు అని చెప్పేసి, ప్రెగ్నెంట్ అయినా కూడా ఇంకా పాసిబిలిటీ ఉంటుంది, నన్ను అలా కూడా చేయు అని చెప్పేసి అలా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మమ్మ కలిసి ఆ ప్రూఫ్స్ అన్ని తీసేసి అబోషన్ చేయించారు. అబోషన్ చేయించాక మరి వీళ్ళు ఒప్పుకుంటలేరు. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని మా వాళ్ళకి చూపిస్తా. మా బాబాయిలు, మా పిన్నిలు, మా అత్తలు, మా మామలు అందరూ ఉన్నారు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడిగితే ఎందుకు ఇవ్వరు చెప్తాను అంటే, వద్దు నువ్వు ప్రూఫ్ చూపిస్తే నేను మీ ఇంటికే వస్తా. మీ ఇంటికే వస్తే నాకు గలీజ్ ఉంటాయి, మీ ఇంట్లో వాళ్ళందరూ చీప్గా చూస్తారు. తర్వాత ప్రూఫ్స్ ఏం చూపించకుండా లాస్ట్ మినిట్ వరకు ప్రూఫ్ చూపించకుండా ఎవరికి చెప్పనివ్వకుండా తను మాత్రం పెళ్లి చేసుకొని మోసం చేసి విన్ని చావు వరకు తీసుకొచ్చి తను హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చనిపోయే ముందు సూసైడ్ లెటర్లో తను ఏమేమి జరిగిందో 6 years నుండి అవన్నీ ప్రూఫ్గా రాశారు. ఆ ప్రూఫ్ కూడా పట్టించుకోకుండా పోలీసులు కొంచెం కూడా న్యాయం చేయట్లేదు. మాకు 20 రోజులు అవుతుంది మేము ఫైల్ చేసి. ఆ 23 రోజుల నుంచి కూడా వాళ్ళు కొంచెం కూడా స్పందించకుండా మేము న్యాయం కోసం వస్తే మమ్మల్ని ఆపేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మేము కోరుతున్నాము. పోలీసులు ఎప్పుడైనా చూసి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి 306 సెక్షన్ కంపల్సరీ వాళ్ళ మీద వేయాలి, క్రిమినల్ కేసుతోని వాళ్ళు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మా అన్నయ్య చివరి కోరిక కూడా అదే. రాసు పోతూ సూసైడ్ లెటర్లో కూడా అదే రాశాడు, న్యాయం జరిపించండి. ఇప్పటికైనా 6 సంవత్సరాలు భరించిన దానికి, 6 సంవత్సరాలు ప్రేమించిన దానికి నాకు ఇప్పుడైనా న్యాయం చేయండి అన్నారు. మీరైనా కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. తమ్ముడి పేరు నాగేడి శ్రీకాంత్, మాది దోమచంద గ్రామం, ఎర్గట్ల మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మా తమ్ముడిని వెంకయ్య గారి అఖిల అనే అమ్మాయి 6 సంవత్సరాల నుంచి లవ్ చేసి అన్ని విధాలుగా వాడుకొని డబ్బు పరంగా కానీ, మొబైల్స్ కానీ, షాపింగ్ పర్పస్లో కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఎటువంటి ఫిజికల్గా కానీ 6 months 6 సంవత్సరాల నుండి కంటిన్యూగా లవ్ చేస్తూ ఉండి అని లండన్కి నుంచి రప్పించింది తను చేసుకుందామని. వచ్చాక కూడా హైదరాబాద్లో లివింగ్ రిలేషన్షిప్ ఉన్నారు. 3 months హైదరాబాద్లో లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేశారు. అక్కడ నుంచి వచ్చాక పెళ్లి చేసుకుందామా ఇంట్లో ఒప్పిస్తా అని చెప్పింది. నమ్మించి మాయమాటలు చెప్పి పెళ్లి కన్ఫర్మ్ అయినాక పెళ్లి వరకు వచ్చి 1 గంట ముందు కూడా నేను నీతో వస్తాను, బయటకు వెళ్ళిపోదాము అని ఒక 5 లక్షల వరకు అమౌంట్ కూడా తీసుకుంది. 5 లక్షల అమౌంట్ తీసుకొని బయటకు వెళ్ళిపోదాము, నేను నీతో వస్తానని చెప్పి పెళ్ళికి 1 రోజు ముందు 1 hour వస్తున్నా అని చెప్పి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను మందు తాగేస్తా, నువ్వు కూడా మందు తాగావా, చనిపో అని చెప్పింది. వీడు మందు తాగి చనిపోయాడు, ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 5 లక్షల వరకు మనీ తీసుకుంది, ఫోన్స్ తీసుకుంది, ఇయర్ రింగ్స్ తీసుకుంది, 50,000 షాపింగ్ చేయించింది. అండ్ ఇంకా హైదరాబాద్లో ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది. వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అమ్మమ్మ కలిసి ఇద్దరు కలిసి ప్రెగ్నెన్సీ కూడా తీయించారు. హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయే మా తమ్ముడికి తీయించిన రిపోర్ట్స్ కూడా పంపించింది. అన్ని ఎటువంటి ప్రూఫ్స్ అయినా అన్ని లీగల్గా పోతున్నాం, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము 6వ తారీఖు నాడు స్టేట్మెంట్ ఇచ్చాము ఎర్గట్ల పిఎస్లో. ఎస్ఐ గారు కూడా వచ్చి ఆశా హాస్పిటల్కి వచ్చి ఎస్ఐ గారు కూడా చూశారు. అండ్ జడ్జి కూడా వచ్చింది. జడ్జి వచ్చి వాంగ్మూలం తీసుకుంది.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఎంక్వైరీ చేయలేరు. జస్ట్ పెట్ కేసు పెట్టి ఇప్పుడు అని అంటుడు. నిన్న పొద్దున్న 5:37 మా తమ్ముడు చనిపోతే బాడీ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఎప్పుడైతే బాడీ డీకంపోజ్ అయిపోతుందో అప్పుడు ఇమీడియట్గా కేసు కాకుండా వీళ్ళు చేసుకోవాలని, బాడీ డీకంపోజ్ కావాలని చాలా వెయిట్ చేశారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేయించి హడావిడిగా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎస్ఐ గారు కూడా ఫోర్స్ చేసి అదే రోజు చేసేయండి, ఇక ఉంచకండి, కేసు అంటే పెట్ కేసు పెడతాను, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తున్నాడు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. మాకు న్యాయపరంగా క్రిమినల్ కేసు వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ పైన క్రిమినల్ కేసు 306 యాక్ట్ ప్రకారము అన్నీ చేయాలి. ఇక అమ్మాయి తీరు వల్లే చనిపోతున్నట్లు శ్రీకాంత్ చెప్తున్నాడు. ఏర్పట్ల మండలం దోన్చందాకు చెందిన ప్రేమికులు వీళ్ళు. ఇక శ్రీకాంత్ లండన్ నుంచి వచ్చాడు. గత 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే నమ్మించి మోసం చేసి వేరే వ్యక్తితో వివాహానికి సిద్ధమవుతుండడంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్ల పాటు పెంచి పోషించి చివరికి ఒక అమ్మాయి కోసం అతను ప్రాణాలు తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు ఎంత సర్ది చెప్పినా అమ్మాయి వైపు కూడా, అమ్మాయి తల్లిదండ్రుల వైపు కూడా వెళ్ళి మాట్లాడినా ఒప్పుకోకపోవడంతో ఇదంతా జరిగిందంటున్నారు. సో మొత్తం మీద ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడంతో ఇప్పుడు ఆ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ఉన్నత విద్యావంతునిగా ఉండి ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న తమ అబ్బాయి చనిపోవడంతో ఒకసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ప్రేమికురాలు కోసం, అంటే తన ప్రేమికురాలు తనను మోసం చేసిందని మనస్తాపానికి గురై ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి మృతుడి కుటుంబీకులు ఏమంటున్నారు? అటువైపు నుంచి అమ్మాయి వైపు నుంచి ఎట్లాంటి స్పందనలు వస్తున్నాయి? మధ్యలో పోలీసులు దీనిపై స్పందించారా? ఏమైనా రియాక్ట్ అయ్యారా? మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి ఒక చర్చనీయాంశం అయితే మారుతుంది. అయితే ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన ఈ గొడవ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఆత్మహత్య చేసుకుని సెల్ఫీలో బయట విడుదల చేశారు. దీంతో ఒకసారిగా జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఏరుగట్ట మండలం దొంచల్ గ్రామంలో ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో నాగిరెడ్డి శ్రీకాంత్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గ్రామస్తుల వివరాల ప్రకారం అయితే అఖిల అనే యువతి శ్రీకాంత్ గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అబ్బాయి వేరే అబ్బాయితో సంబంధం కుదిరిందని చెప్పి, అంటే ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే కోణంలో అమ్మాయి చెప్పుకొస్తున్నప్పటికీ ఏదైతే అబ్బాయికి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పెద్దల టార్చర్ వల్లనే ఎంగేజ్మెంట్ చేసుకున్నానని పెళ్లికి ఒక రోజు ముందు నీతో వస్తానని చెప్పి అబ్బాయికి చెప్పడం జరిగింది. దీంతో ఎవరైతే ఉన్నారో ఒక రోజు ముందు వస్తానడంతో ఆమె కోసం ఎదురు చూశాడు. కానీ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపంతో గట్టి మందు తాగాడు. 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో అబ్బాయి చనిపోయాడు. దీంతో విషయం తెలియడంతో న్యాయం కోసం గ్రామస్తులతో పాటు శవంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు అయితే అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతదేహాన్ని ఏదైతే అక్కడ ఉన్న పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపైన మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు సీరియస్ తీసుకున్నారు. 2 రోజుల నిండే కేసు పెట్టినప్పటికీ వారు కేసు చేయకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఎవరైతే ఆసుపత్రిలో సెల్ఫీ వీడియో తీసిన తర్వాత శ్రీకాంత్ చనిపోవడం జరిగింది. ప్రేమించిన అమ్మాయి అఖిల కోసం లండన్ నుంచి తిరిగి వచ్చాడు పెళ్లి చేసుకోవడానికి. కానీ అఖిల వేరే పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గట్టి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకసారిగా ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కుటుంబీకులు న్యాయం చేయాలంటూ కూడా ఎవరైతే నిందితున్నారో, ఎవరైతే ప్రేమించి మోసం చేసిందో అఖిలతో పాటు ఆ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ప్రస్తుతానికి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబంలో మాత్రం తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో మనస్తాపానికి గురయ్యాడు ఆ యువకుడు. ఇక తనతో పాటు జీవితాంతం కలిసి ఉంటుందనుకున్న ఆ వ్యక్తి ఆ అమ్మాయి తన సహచరునిగా భావించాడు. కానీ అమ్మాయి చివరికి అతనికి హ్యాండ్ ఇచ్చింది, మోసం చేసింది. దీంతో ఒక్కసారిగా కుంగుబాటుకు గురయ్యాడు. ఇక తను లేకుంటే తన జీవితం అక్కర్లేదనుకున్నాడేమో పాపం. లండన్ నుంచి వచ్చాడు, ఉన్నత విద్యావంతుడు, ఎంతో భవిష్యత్తున్న ఆ పిల్లోడు
అన్ని రకాలుగా తనతో కలిసి ఉంటుంది, 6 ఏళ్ల పాటు కలిసి తిరిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్న అతని కళలన్నీ కూడా కళలైపోయాయి. అమ్మాయి వైపు బంధువులను ఎంత బతిమాలినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అబ్బాయి తరపు కుటుంబీకులు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అది సఫలీకృతం కాకపోవడంతో ఇక మనస్తాపానికి గురై ఆ అబ్బాయి బలవన్మరణానికి పాల్పడే ఘటన దోన్చందాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనతో ఒకసారిగా ఆ మృతుడి కుటుంబంలో అయితే విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది.